ఒకప్పుడు నిశ్శబ్దమైన ఒక చిన్న గ్రామంలో లీనా అనే పాప ఉండేది. ఆమెకు ఆకాశంలో పక్షుల్లా ఎగరాలని కలలు చాలా ఉండేవి. ఒక ఉదయం లీనా నది ఒడ్డున నడుస్తూ ఉండగా ఒక రాయిపై మెరుస్తున్న నీలిరంగు ఈక కనిపించింది. ఆ ఈక మృదువుగా ఆమె చేతిలో వెలుగుతోంది. అచానక్గా ఆ ఈక మెల్లగా మాటాడింది. నన్ను బిగిగా పట్టుకోనమ్ము. లీనా కళ్ళు మూసి నేను ఎగరాలి అని కోరుకుంది. అప్పుడే వూష్ అని ఆమె గాలిలోకి ఎగిరింది. ఆమె చెట్లు నదులు పర్వతాలమీదుగా ఎగురుతూ ఆనందంగా నవ్వింది. కొద్దిసేపటికి ఆ ఈక మళ్ళీ చెప్పింది, ఈ మాయను ఇతరులను సాయం చేయడానికి మాత్రమే ఉపయోగించు. లీనా దగ్గరలోని పొలానికి ఎగిరింది. అక్కడ ఒక రైతు టోపీ చెట్టుమీద ఇరుక్కుపోయింది. లీనా జాగ్రత్తగా ఆ టోపీని తీసి రైతుకి ఇచ్చింది. ఆ రోజునుండి లీనా ఆ ఈక యొక్క మాయను మనుషులకి సాయం చేయడానికి ఉపయోగించింది. తప్పిపోయిన వస్తువులు కనుగొనడం, ఎండిపోయిన పొలాలకు వానతేవడం, దుఃఖంగా ఉన్న పిల్లల ముఖంలో చిరునవ్వు పూయించడం. ఒకరోజు ఆ ఈక మెల్లగా చెప్పింది, ఇప్పుడు నీకు నా అవసరం లేదు లీనా. నిజమైన మాయ నీ మనసులో ఉంది. ఆ ఈక కాంతిగా మారి ఆకాశంలో కలిసిపోయింది. లీనా చిరునవ్వు చిందించింది. ఎందుకంటే ఆమెకు తెలుసు, మనసులోని దయే నిజమైన మాయ.